రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పద్మశాలి సంఘ భవనంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తోన్న 8 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొనడానికి బండి సంజయ్ సిరిసిల్లకు రాబోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రేపు సిరిసిల్లకు పెద్ద ఎత్తున తరలి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ నెల 19న హుజూరాబాద్లో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించే బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి రాష్ట్ర అధ్యక్షుడు హాజరవుతున్నందున ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున బూత్ అధ్యక్షులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ముందున్న 2 ముఖ్య కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఇన్ఛార్జీలు వెంకటేశ్వరరావు, లింగంపల్లి శంకర్, మార్తా సత్తన్న మాట్లాడుతూ వేములవాడ నుంచి భారీ స్థాయిలో బూత్ అధ్యక్షులు పాల్గొని సమ్మేళనానికి విశేష విజయాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ కమిటీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాప్తంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి 150వ జయంతి సందర్భంగా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా 8 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా రేపటి రోజున సిరిసిల్లలో పాదయాత్రకు బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపటి రోజున వేములవాడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి కార్యకర్తలకు అందరికి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఎల్లుండి బుధవారం రోజున 19వ తారీఖు రోజు బూత్ సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తరుణం. మరి సందర్భంగా వేములవాడ నుంచి ప్రతి బూత్ నుంచి దాదాపు 200 మందికి పైగా తరలి వెళ్ళడానికి సన్నాహాలు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ గారు విచ్చేసి, అలాగే ఈ కార్యక్రమ ఇన్ఛార్జులుగా వెంకటేశ్వరరావు గారు, లింగంపల్లి శంకర్ గారు, మార్త సత్తన్న గారు కూడా ఇన్ఛార్జులుగా వ్యవహరించడం జరిగింది. మరి రేపటి రోజున ఎల్లుండి రోజున కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని మరొకసారి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఐక్యత కోసం కలుద్దాం, దేశం గురించి ముందడుగేద్దాం అన్న నినాదం మీద మన ఉప రాష్ట్రపతి అయిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యత యాత్ర మరి రేపు సిరిసిల్లలో జరగబోతుంది. దానికి ముఖ్య అతిథులుగా మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు దాంట్లో యాత్రలో పాల్గొంటాడు. బూత్ సమ్మేళన దానికి మరి రాష్ట్ర సంఘటన మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు, మరి బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర మంత్రివర్యులు అందరూ ఉంటారు. మరి అదేవిధంగా దానికి కూడా వేములవాడ నుంచి బూత్కి 2 చొప్పున దాదాపు 150 మంది వేములవాడ నుంచి ఖచ్చితంగా వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.